శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. మీనరాశి వారికి రాహు ప్రభావము, కేతు ప్రభావం ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే చెడు ఫలితాలు ఎలా ఉండిపోతాయో తెలుసుకుందాం. దానికంటే ముందర ముఖ్యంగా మీరు రాహు కేతుల వలన భయపడాల్సిన అవసరం లేదు. అందున కేతు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రాహు 12 భావం ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న చెడు ఫలితాలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి దశ జరుగుతున్నప్పుడు, అలాగే రాహు శుభగ్రహాలు దృష్టి పడినప్పుడు, శుభగ్రహాలతో కలిసినప్పుడు రాహు వల్ల దోషాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ రాహుకేతుల ప్రభావం ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి మీద రిఫ్లెక్షన్ ఉంటుంది. సరేనండి. మీనరాశి వారికి ఈ రాహుకేతువులు ఎలా ఉంటారు? రాహుకేతుల వలన 12వ భావంలో ఉన్న రాహు వలన నేత్ర రోగం, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక శుభగృహ దృష్టి ఉంటే నేత్ర దోషం తగ్గుతుంది. అంతేకాకుండా బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీరు బాగా వ్యయం చేసేవారు గాను, విదేశ యానము, విదేశాల్లో తిరుగుతారు, దుఃఖము, కుటుంబాల దోషాలు, ఐశ్వర్య నాశనము, అంటే ఎక్కువగా డబ్బులు బాగా ఖర్చు పెట్టడము, ఐశ్వర్యం తరిగిపోతూ ఉండడము, కష్ట పరంపరలు వస్తూ ఉండడం జరుగుతాయి. తలపెట్టిన కార్యక్రమాల్లోనూ అపజయము, నిగ్రహశక్తి లేకుండా ఉండము, మనస్తాపము, కుటుంబంలో పీడ, అలాగే బంధుమిత్రులతో అంతఃకలహాలు, చికాకులు, దూర ప్రాంత ప్రయాణాలు, అసలు ముఖ్యంగా వృత్తుల స్థిరత్వం లేకుండా ఉండడము, స్థానచలన కలగడము, నిప్పు వలన, అధికారం వలన బాధలు కలగడము జరుగుతుంది. అంటే రాహు 12వ భావంలో ఉన్న రాహు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఆయన శ్మశానంలో అడుగు పెట్టడానికి కూడా, అంటే దూర బంధువులు ఎవరో చనిపోవడం వల్ల మీరు ఒకసారి శ్మశానంలో అంటే ఆ బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి
రావడానికి అవకాశం కొంతమంది వాళ్ళ జాతకాలు రీత్యా రావద్దని జరిగితే మాత్రం ఉంటుంది. కొంతమందికి బహుశా అలా వెళ్ళి వస్తారు అని 12వ భావంలో రాహు కూడా అలా చెప్తాడండి. అంతేకాకుండా కేతు గురించి అద్భుతంగా చెప్పుకుందాం. మరి కేతువు 6వ భావంలో ఉండడము, సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కుజ సమానుడైనటువంటి కేతు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి. ధైర్యం, అతి ధైర్యం కలవారుగాను, అతి సౌఖ్యం కలవారుగాను, రోగ రుణ శత్రు బాధలు లేనివారుగాను, మేనమామలుగా ఐశ్వర్యం కలిగించేవారుగాను, పోటీ పరీక్షల్లో విజయ పరంపరతో ఉండేవారుగాను, రాజకీయ రంగంలో పదవులు పొందువారుగాను, అలాగే విదేశాలకు ఆటంకాలు లేకుండా వెళ్ళేవారుగాను, స్టాంపింగ్ అవడంలోనూ మీకు కేతు బలం ఉంటుంది. అంతేకాకుండా కేతు బలం వలన కార్యలాభము, సేవాకాజనం కలిగి ఉండడము, అలాగే ఆరోగ్యవంతులుగా ఉండడము, అంతేకాకుండా మీరు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవనం గడపడము, భోగ భాగ్యాలకి తక్కువ లేకుండా కలిగి ఉండడము, విశేష ధైర్య సిద్ధి, భూ ధన వస్తు వాహన లాభాలు కలిగి ఉండడము, అలాగే శత్రువులు మీద జయం సాధించడము జరుగుతుంది. ఇంత అవసరం అంటారా? కేతు అది అవసరమే. కేతు ప్రభావం ముఖ్యంగా సింపుల్గా చెప్పుకుంటే ఏంటంటే, కేతు 6వ భావంలో ఉండడం వల్ల పోటీ పరీక్షలు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, మీ గ్రూప్స్, లేకపోతే మీరు కొన్ని మీ ఎగ్జామ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయడము, వాటిల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూస్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కేతు ప్రభావం వలన మీకు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆయన మేనమామలకి ధనప్రాప్తి కలిగేట్టు చేయడము, అంతేకాకుండా ఇందని చెప్పినట్టుగా సంపూర్ణ ఆయుర్దాయం, చెప్పినట్టుగా సంపూర్ణ ఆయుర్దాయం, ఆయుష్, సేవకాజనం, దానగుణము, జాలి, అలా అన్నీ సమృద్ధిగా కలిగి ఉండేది చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు సంతృప్తి పొందుతారు. సో ఏదేమైనా రాహు కేతు అత్యంత అద్భుతంగా ఉన్నాడండి. మీకు సంవత్సరాల పాటు అంటే 2026 డిసెంబర్ ఇంకా ఆ పై వరకు ఉండాలి. అక్కడ వరకు కూడా సంవత్సరాల కేతు బలము వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అందులోనూ కుజుడితో కలవబోతున్నాడు. కుజుడితో కలిస్తే మరింత శుభఫలితాలు ఇస్తాడు. ఒకవేళ కుజుడు చెడు ఫలితాలు మీకు ఇవ్వలేండి. చెడు ఫలితాలు కుజుడు అంటే మీ రాశికి మంచివాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. పైగా కేతువు 2nd హౌస్ లార్డ్ కుజుడితో కలిసి ఉండటం వలన ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా ఆయన 6వ భావంలో ఉండడం వలన మీ శత్రువుల మీద విజయం సాధించడము, వివాహ శుభకార్యాలు, సంతాన వృద్ధి కూడా కలిగించడానికి కూడా కేతువు ప్రభావం ఉండాలి. కేతువు యొక్క ప్రభావం వల్లనే పుత్రిక సంతానం జరగడం కలగడానికి కూడా మీ రాశి వారికి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాహు ప్రభావం ఉందని తెలుసుకుందామండి. దుర్గా, చండీ, గౌరీ అమ్మవార్ల యొక్క దర్శనాలు, కుంకుమ పూజలు, హోమాది క్రతువులు చేయించుకోవడము, ఆ క్రతువుల్లో పాల్గొనడము, అంతేకాకుండా నిత్య సంతోషి అమ్మవారి ప్రభావం ఉండడం మీ మీద, ఆవిడ దర్శనాలు, దేవి ఆలయాల దర్శనాలు, చండీ హోమాలు ఎందుకు చెప్పినట్టుగా హోమాలు చేయించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణము, అలాగే శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే 12వ భావంలో రాహు వచ్చే దోషాలు బాగా పరిహారం అవ్వడము, అంతేకాకుండా కేతు ప్రభావము మీకు ఆల్రెడీ మంచి ఫలితాలు పొందాలి అంటే, ఇంకా మరింత ఫలితాలు పొందాలంటే కేతుకి ప్రతి బుధవారం పూజ చేసుకోవడం వల్ల, కేతు కంటే మన వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి, ఆటంకాలు తొలగించేటువంటి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల, లేకపోతే పౌర్ణమి చవితి పూజ చేయించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకునే వాళ్ళకి, కళ్యాణాలు చేసుకునే వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎప్పుడు నిరంతరం కొలిచేవాళ్ళు మీరు కొలుస్తూనే ఉంటారు. వారికి జీవితంలో తిరుగులేదురా అన్నట్టుగా మీరు బ్రహ్మాండంగా సంవత్సరాల పాటు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. మీరు 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా, అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు, అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా, చేయించుకోవడం వలన
అంటే మనకి రావుకేతువులు, శివుడు, అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రావుకేతువు లేక దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట, నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా, కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాక చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించిన చేసుకున్న వారికి కూడా రాహుకేతువుల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి.